తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్ ఏరియాలో చోరీ ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక్కడ ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ కేదారిని బాత్రూమ్ లో బంధించి మెడలోని బంగారు మంగళసూత్రాలు దొంగిలించిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోకి ఓ మహిళ వచ్చి రంగులు పూసి బలవంతంగా బాత్రూమ్ లోకి తోసేసి మెడలోని మంగళసూత్రాలను చోరీ చేసిందన్నారు. తన భర్త ఉదయం డ్యూటీకి వెళ్లారని, ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఆ మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, చూసి వచ్చింది. నేను 9కి పోయినా, షాప్కి పోయినాక నచ్చింది. వచ్చి రాని ఇంటికి పోయి మొత్తం నీడ పోసి నువ్వు వసంతావు కదా అంటే కాదు అని బాత్రూంలో తీసుకుపోయి ఇంటికి బయటికి తాళం వేసి తీసుకొని ఆమెను ఏర్పాటు చేస్తుంది మేడం. చెప్పింది అంతానే చెప్పింది వసంతావు కదా బాగా ఉన్నది మరి. కాదు నేను వసంత అంటే కాదు వసంత నేను ఏర్పాటు చేసిన ముఖం పూసింది, ముఖం అంతా వచ్చింది, ఇదంతా వచ్చింది. ఆయన పాత్రలు పెట్టి తాడలే ఇట్లా పడితే విడిపించుకొని తీసుకొని అంటే ఇంత ముందు ఎప్పుడు నచ్చిండా చూసినా ఆయన ఇట్లా ఆమె చూసిన లేడీస్ వచ్చిన లేడీస్ అయినా ఇప్పుడు వచ్చి లేడీసే వచ్చి పడకపోయిందా? మా ముంగడిదే అంటే పేరు పెట్టి పిలిచిందా? పిలిచినా నువ్వు బయటకు వెళ్ళినావా? నన్ను విలువలే నేను ఏర్పాటు చేసిన వసంత కళ్ళు చూసిన లంగ చూసిన చీర గీడిక కట్టింది. ఆ లంగ ఏర్పాటు చేసిన, కాళ్ళు ఏర్పాటు చేసిన, అది దుంపుతుందట. అదే కరప్పుడు రాసింది. కరప్పుడు రాసిందా? కారప్పుడు రాసింది. పోయిందంతా ఇప్పుడు పుస్తల తాడు గుంజుకపోయిందా? ఎన్ని తులాలు అది? 3 తులాలా? పేరు పెట్టి పిలుచుకుంటూ వచ్చిందా? నన్ను విలువలే ఇట్లా ఒకసారి అని ఏంటిది ఎందుకు గుంజుకొస్తాను అని. ఆమె గుర్తు వసంతావు కదా అన్న, ఏం పని అన్న. ఏం లేదు, నేను వసంతం కాదు అంటే మూసింది తాడు. అంటే వసంతనండి గుర్తు. వసంత ఎక్కడ ఆమెది? ఇంటి ముందట నేనా? బిడ్డనా? బిడ్డ